హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలపై బిగ్ అప్డేట్ అయితే విడుదల చేశారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలపైన ఫోకస్ చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ పథకాల అమలుపైన చర్చించింది. అదే సమయంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులపైన చర్చ జరిగింది. తొలి విడతగా కొంతమేర నిధులు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి వేళ ఈ నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. గత ప్రభుత్వం హయాంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేసేవారు. ఇప్పుడు నేరుగా కాలేజీ యాజమాన్యాలకే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయాలని నిర్ణయించింది. పెద్ద మొత్తంలో ఈ నిధులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో యాజమాన్యాలకు భరోసా కల్పించేలా ముందస్తుగా కొంత మొత్తం విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఫీజు చెల్లింపుల నేపథ్యంలో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సి ఉందిగా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫీజు బకాయిలు చెల్లింపుపైన వైసీపీ నిరసనలకు నిర్ణయించింది. ఈ అంశంపైన తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. మంత్రి లోకేష్ గారు ఈ అంశంపైన ప్రస్తావన చేశారు. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నిధుల విడుదలకు ఆమోదం తెలపాలని కోరగా సీఎం వెంటనే స్పందిస్తూ ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగా విద్యార్థుల ఖాతాల్లోకి నమోదు చేయాలని కోరారు. నిధులు విడుదల చేసేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. అప్పటి వరకు విద్యార్థులకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల వారీగా నిధులు చెల్లిస్తే యాజమాన్యాలకు సైతం ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం ఆ భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థుల సర్టిఫికేట్ల జారీ ప్రక్రియలోనూ ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని స్వస్తి పలికి గతం మాదిరిగా విడతల వారీగా ఫీజు బకాయిలు కళాశాలల యాజమాన్య ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఉన్నాయో అవన్నీ త్వరగా కాలేజీలకు చెల్లించాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం అమౌంట్ ఒకసారి కాకపోయినా దాదాపుగా సగం అమౌంట్ అయినా కానీ కాలేజీలకు చెల్లించాల్సిందిగా మన యొక్క ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ఏపీ సీఎం గారిని అడగడం జరిగింది. సో ఈ సంక్రాంతి కానుకగా ఎవరైతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదో నేరుగా కాలేజీల యాజమాన్యాలకు లేక విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుందని మన యొక్క ఏపీ మంత్రి చెబుతున్నారు. కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. సో ఎవరైతే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా సగం అమౌంట్ అయితే విడుదల చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Thank you.